చాలామంది చేసే తప్పేంటో తెలుసా? ఇగో ప్రాబ్లమ్ వలన కానీ, ఆస్తి ప్రాబ్లమ్ వలన గానీ, ఏదో అన్నదమ్ములు గానీ, అక్క చెల్లెళ్ళు గానీ, ఒకరికొకరికి ఏదో ఒకటి పడదు. ఏదో ఒక విషయంలో పడక, ఆ గొడవలు మన ఇంట్లో ఉన్న పిల్లలకు తీసుకొచ్చి చెప్పేస్తారు. ఆ పిల్లలు వాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటారు. ద్వేషం పెంచుకొని వాళ్ళ పిల్లలతో వీళ్ళు మాట్లాడకపోవటం, వీళ్ళ పిల్లలతో వాళ్ళు మాట్లాడకపోవటం జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, నువ్వు ఆవేశంగా మీ అన్నదమ్ములు, అక్కలు చెల్లెలు తిట్టుకున్నారు. అది మీ ఇద్దరి మధ్య విషయం. పిల్లల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? మీకు ఆవేశం తగ్గిన తర్వాత కానీ, కోపం తగ్గిన తరువాత కానీ, వయసు వయసు తగ్గి అంటే మనం ముసలోళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు మనుషులు కావాలి, ప్రేమలు కావాలి అనే మనకనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తాం తెలుసా? మన అక్క చెల్లెళ్ళు, మన అన్నదమ్ములు కావాలి, వాళ్ళ దగ్గరికెళ్ళాలి అని మనం అనుకుంటూ ఉంటాం. అప్పుడు మన పిల్లలు మనం మర్చిపోతాం కోపాలు, ద్వేషాలు అన్నీ. కానీ మన పిల్లలు గుర్తుపెట్టుకొని వాళ్ళప్పుడు అలా చేశారు నువ్వెందుకెళ్తావు అని మనల్ని నిలదీస్తారు. నేను ఇది చాలామంది ఇళ్ళల్లో చూశాను. పిల్లల్ని పెద్దల మధ్య గొడవకి ఇన్వాల్వ్ చెయ్యకూడదు. ఎందుకంటారా? వాళ్ళు చిన్న వయసులో ఒకరు ద్వేషం గనక పడితే వాళ్ళు పోదు. మనం ఆవేశంగా నిర్ణయాలు తీసుకుంటాం కనుక మనకు ఆవేశం తగ్గిందో, వయసు పెరిగిన తర్వాత మనకు ఆలోచన పెరిగో, మనం కలిసిపోదాము మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెళ్ళు అనుకుంటాం. మనము ఎంత కాదనుకున్నా, ఎంత ద్వేషించినా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు బ్లడ్ రిలేషన్. వాళ్ళు ఒకరికొకరు కాకుండా పోరు. అందుకని మన గొడవలు మన మధ్యలోనే ఉండాలి. మన పిల్లలకి అది క్యారీ చేసి దాన్ని పగ, ద్వేషాన్ని వాళ్ళ బ్రెయిన్‌లో ఎవ్వరూ దయచేసి నాటొద్దు. నీకు కోపం ఉంటే పిల్లలు కనుక మన అన్నదమ్ములు గాని, అక్క చెల్లెళ్ళ మధ్యలో ఇన్వాల్వ్ అవుతుంటే నీకెందుకే? మా అక్క, మా చెల్లి, లేదు మా అన్న, మా తమ్ముడు, మేము చూసుకుంటాం. మీకెందుకు? పిల్లలు మీరందరూ బాగుండండి అని పెద్దవాళ్ళు మనమే చెప్పాలి వాళ్ళకి. నేను చెప్పింది నిజమంటారా? కాదంటారా? నిజం అనిపిస్తే ఒక కామెంట్ చేయండి. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.